ఇంకో 3 రోజుల్లో కర్కాటక రాశి వారి లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతోంది. జూన్ నెల 18, 19, 20 తేదీల్లో ఊహించని పెను మార్పులు, అఖండ రాజయోగం వీరి జీవితంలో కలగబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన రాజయోగం అనేది వీరు చూడబోతూ ఉన్నారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఇంకొక 3 రోజుల్లోనే కర్కాటక రాశి వారి లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో అయితే సందేహం లేదండి. కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా పూర్తిగా ఊహించని రీతిలో మారిపోతుంది. వీరు ఏ పని చేపట్టినా సరే విజయావకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. కర్కాటక రాశి వారు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం నుండి వస్తారు. కీలకమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ పనితీరుతో అందరినీ కూడా చక్కగా ఆకట్టుకుంటారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ శ్రవం చదివితే మీకు చాలా బాగుంటుంది. ఏకాగ్రతతో సూర్య అనుగ్రహం సంపూర్ణ విజయాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. కార్యసిద్ధి ఉంటుంది. చెడు ఆలోచనలకు తావివ్వకుండా సద్భావంతో ముందుకు సాగండి. సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తించండి. ఏకాగ్రతతో చేసే పనులలో ఆటంకాలు అనేవి ఎదురుండవు. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యక్తిపరంగా ఆటంకాలు అనేవి సునాయాసంగా అధిగమిస్తారు. అపార్థాలకు అవకాశం లేకుండా శాంతంగా సంభాషించాలి. ఇబ్బందులు కలుగు చేయాలని చూసేవారైతే ఉన్నారు. సౌమ్య సంభాషణ అనేది చాలా అవసరం. వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఫలితాలను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క మంచితనం మిమ్మల్ని సదా కాపాడుతుంది. అభివృద్ధి పరంగా కూడా మీరు ఈ సమయంలో జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మేలు. మొహమాటం పట్ల ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. సమిష్టి కృషి విజయానికి దారితీస్తుంది కనుక నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వల్లే మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి సంబంధించిన వారు. ఎండ్రకయ్య లేక పీత అనబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విద్యతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. ఈ రాశి వారికి కర్కాటం అనగా నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగును వేస్తూ ఇది నీళ్లు ఇలా ఉన్నప్పుడు చాలా ఈ రాశి వారికి అనగా దీన్ని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడే వారే కాదు. ఈ రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా దీని గురించి కూడా చెప్పవచ్చండి. ఈ రాశి వారు రాశి చక్రంలో 4వ రాశి చరరాశి అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు వేగంగా మారిపోతూ ఉంటాయి. టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జటిలం చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే
స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచనలకు ఈ యొక్క కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశి వారు అందరికీ కూడా అధిపతిగా ఉంటాడు. చంద్రుడు ఈ రాశి వారికి అధిపతి కావున మానసికంగా సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారిలో జన్మించిన వారు మనసు పరిపరి విధముగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహ సంతోషము నిరాశము ఉంటుంది. మరికొంతకాలము నిరాశ దిగులు కలుగుతూ ఉంటాయి. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోబలం సైతం ఇట్టే పసిగట్టేస్తారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. దీన్ని జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనంలో భవరించినటువంటి సంఘటనలోని తిరిగి ఉన్నటువంటి ఎదుటి మనుషులు కూడా స్పష్టంగా గుర్తించుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఎవరిని కూడా సొంతంగా చేసుకోలేరు. వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరెంతటి ఘనకార్యములైనా సరే చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వీరి యొక్క సంపాదన, వారి సమస్తాన్ని, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మనస్సును వీరు కలిగి ఉంటారు. ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకుని వీరు స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకల పైన, వినోదములపైన, రైలు బండ్లపైన తిరిగే వృత్తులు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారు ఉద్యోగం కన్నా వీరి వ్యాపారము ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచిపెట్టేసి ఎక్కువ కాలం వీరిలో ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యం ఉన్నప్పటికీ కూడా వీరి ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి, ఆదాయ వ్యయాలందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము లభిస్తాయి. ఈ రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు. దీని కారణంగా అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయి. దగ్గు, ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు కలగవచ్చు. వివాహానంతరం స్థూలకాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలసట, ఆయాహము, దాహము, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశి వారు వార్ధక్యమైన మధుమేహము, రక్తపోటు, రక్తనాళముల చిట్లుట, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, లివర్ వ్యాధులు, అలాగే ఇటువంటి కలిగే అవకాశం అన్నిటి నుండి కూడా కనిక దార స్తోత్రం చదివితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.